హైదరాబాద్ బస్ భవన్ దగ్గర సంబరాలు చేసుకుంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. తమ 32 డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. ప్రధానంగా పీఆర్సీ పాత బకాయిలు ప్రభుత్వంలో విలీన ప్రక్రియపై ఆనందం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఆర్టీసీ సమస్యలపై నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఇటు విలీన ప్రక్రియ కావచ్చు, ఇతర సమస్యలపైన ఇటు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటు ఇటు చర్చలు సఫలం కావడంతో ఈ రోజు నుంచి ఇటు రోడ్లపైకి బస్సులు కూడా వస్తున్నాయి. ప్రజెంట్ మనతో పాటు ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, ముఖ్యంగా మీరు నిన్న సుదీర్ఘంగా జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు నిన్నటితో సమాప్తమైనవి, సుఖాంతమైనవి. మార్చి 13వ తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇచ్చి అన్ని కార్మిక సంఘాలను ఒక తాటిపైకి తీసుకొచ్చడంలో సఫలీకృతమై ఇలా అన్ని కార్మిక సంఘాలను ఒకే దాటికి తీసుకుపోయి ఈరోజు ఉద్యమం చేపట్టేటువంటి సందర్భంలో మరి ప్రభుత్వము వెంటనే మా సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చి మరి ఇన్ని రకాలుగా ప్రధానమైనటువంటి విలీనం, తర్వాత ఉద్యోగులకు పీఆర్సీ, తర్వాత ట్రేడ్ యూనియన్లకు అనుమతించేటువంటి విషయంలో మరి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, పెద్దలు, కాంగ్రెస్ ప్రభుత్వం, మన బట్టి విక్రమార్క గారికి, రవాణా శాఖ మంత్రి గారికి, ఇతరుల మంత్రుల గారికి, ఆర్టీసీ యాజమాన్యానికి వారందరికీ పేరు పేరున ఆర్టీసీ జేఏసీ పక్షాన, ఎంప్లాయీస్ యూనియన్ పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తుంది. 32 సమస్యలపైన క్లారిటీ వస్తుందా లేదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూసారు. ప్రధానంగా మీరు ప్రభుత్వం ముందు ఏం పెట్టారు, ఎంత త్వరగా ఈ చర్చలు సఫలం అవడానికి మీరు ఎట్లాంటి ఒత్తిడి తీసుకొచ్చారు? మేము ప్రధానంగా ఏం చేసామంటే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని ప్రధానంగా ముందు పెట్టాం. ఆ ఎన్నికల మేనిఫెస్టో అంశాలనే వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అయితే అంతకంటే ముందు రవాణా శాఖ మంత్రి గారు 29 డిమాండ్లను నేను ఒప్పుకున్న, పరిష్కరించిన, నేను అన్ని అని చెప్పేసి పత్రికలలో అవి ప్రకటన రావడం, మేము వాటి మీదనే ఆ 29 అంశాలు పరిష్కరించబడ్డాయి కాబట్టి ఆ 29 అంశాల మీద మీరు అగ్రిమెంట్ రాసి సంతకం పెట్టండి, ఆ మిగతా 3 అంశాల మీదనే మాట్లాడదామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించుకోవడానికి మేమంతా ముందుకు పోవడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ అవుతున్న తరుణంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా నిర్ణయం తీసుకుంది. ఎట్లా చూస్తారు దీన్ని, ఏం చెప్తారు? చాలా స్వాగతిస్తాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పబ్లిక్ సెక్టార్లను బతికించడానికి చొరవ తీసుకొని వారి యొక్క పాలన ఈరోజు కార్మిక వర్గానికి ఎంతో ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పేసి కార్మికులు కూడా ఈ ప్రభుత్వాన్ని గుండెలో పెట్టుకుంటారని చెప్పేసి కూడా మేము భావిస్తాం. మీరు చెప్పండి, అంటే ఆర్టీసీ కార్మికులు దాదాపు 32 డిమాండ్లలో ప్రభుత్వం ఓకే చేసింది. ఎట్లా అనిపిస్తుంది? ఇన్నేళ్ళు మీరు చేసిన శ్రమ ఫలించింది అనుకోవచ్చా? మా శ్రమ ఫలించింది అని భావిస్తాము. ఈ 32 డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించినందుకు కృతజ్ఞతలే. కానీ మేము అనుకున్న కార్మికుడు ఏదైతే కోరుకున్నాడో 99-100% సక్సెస్ చేశారు. ఫిట్మెంట్ కూడా 11% కాకుండా 20-25 మధ్యలో ఉంటే బాగుండేది. కానీ ఈ 20-25 ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే ఇప్పుడు గత ప్రభుత్వం మొత్తం లూటీ చేసింది. మా దగ్గర ఖజానాలో డబ్బులు లేవు. వెసులుబాటు కల్పిస్తే 20-25 పే స్కేల్లో ఎక్కువ పేమెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉందని చెప్పడం జరిగింది. అదేవిధంగా 17 పే స్కేల్లో రిటైర్ అయిన ఉద్యోగులకు వెనువెంటనే వచ్చే నెలలో కానీ ఈ వారం లోపల కానీ డబ్బులు ఇవ్వడానికి అంగీకరించారు. అదేవిధంగా 17 పే స్కేల్ కూడా బాండ్లు ఇవ్వకుండా ఎప్పుడో 20 ఏళ్లకు 15 ఏళ్లకు ఇవ్వకుండా ఆ బాండ్లు వెంటనే ఈ సంవత్సరం, ఈ ఆర్థిక సంవత్సరం లోపల పేమెంట్ చేస్తామన్నారు. అంటే 25 పే స్కేల్ చేస్తాము, 17 ఏరియర్స్ రిటైర్ అయిన వారికి, సర్వీసులు ఉన్న వారికి అనడం వల్ల మేము తగ్గడం జరిగింది. కాబట్టి పట్టు విడుపులకు పోయినాము. ఈ జేఏసీ, రాష్ట్ర జేఏసీ తరఫున అన్ని డిపోలలో జేఏసీలు ఏర్పడి ఈ కార్మికులు విజయవంతం చేసిన మీ అందరికీ పేరు పేరున రాష్ట్ర జేఏసీ తరఫున ప్రత్యేక కృతజ్ఞత, అభివందనాలు. కార్మిక సమస్యలపైన పోరాడారు. దాంతోపాటు గత ప్రభుత్వంలో దాదాపు 55 రోజులు సమ్మె చేసారు. ఎంతోమంది చనిపోయారు కార్మికులు కూడా. ఇప్పుడు ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు రాత్రి జరిగినటువంటి చర్చల ఫలితంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే గత 10-12 ఏళ్ల పరిపాలనలో ఆర్టీసీ కార్మికులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో మీరు కూడా చూసారు ప్రత్యక్షంగా. కిలోమీటర్ పెంచి గవర్స్ గంటల టైమింగ్స్ పెంచేసి నానావస్థలకు గురి చేశారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలల్లో ఏదైతే 2013కు సంబంధించిన బాండ్ డబ్బులు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాల్సిండే, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2017 పే స్కేల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాల్సింది,
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. 2021 పే స్కేల్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వాలి, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అమ్మా చెప్పండి, మహిళా ఉద్యోగులు కూడా చాలా వరకు ఆర్టీసీలో ఇబ్బందులు, మీ సమస్యలను కూడా పెట్టారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం మీ సమస్యలపైన సానుకూలంగా స్పందించి చర్చలు చేసింది, దాంతోపాటు రెగ్యులరైజ్ కాబోతున్నారు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటి వరకు మాకు సంఘంలో గుర్తింపు లేదనుకున్నాము, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేసరికి మాకు మా పిల్లలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇట్లాంటి సంతోషాన్ని ఇచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. గతంలో సమ్మె చేసినాము, అక్కడ చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఈ 3 రోజులు చేసినాము. 3 రోజులకు మాకు శంకర్ గౌడ్ గారు చనిపోక ముందు ఇవే సమస్యలు పరిష్కారం అయితే మేము ఇంకా చాలా బాగుంటుండే. మాతో పాటు వాళ్ళు కూడా మన సంతోషాన్ని పంచుకొని మంచిగా ఉందరు కదా అని అదొక బాధ తప్ప ఇంకా మాకు అంత సంతోషంగానే ఉంది. సిచ్యువేషన్ మనం చూడొచ్చు. గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పీఆర్సీ కావచ్చు, ఇతర బకాయిలు, దాంతోపాటు ప్రధానంగా వినిపించిన విలీన ప్రక్రియకు ముందడుగు పడడం పట్ల ఆర్టీసీ కార్మికులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా బస్ భవన్ వద్ద ఆర్టీసీ జేఏసీ సంబరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.